చెప్పండి. స్త్రీలే స్త్రీ కోసం పురుషుడిని చేయలే, స్త్రీ కోసం స్త్రీ అనేది తిరగాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? అది స్త్రీ కోసం పురుషుడిని చేయలేదు, పురుషుడు కోసమే స్త్రీ కోసం పురుషుడు చేయలేదు. పురుషుడు ఉన్నాడు కనుక స్త్రీని చేసాడు. సృష్టికర్త బ్రహ్మ సృష్టించింది ఒక అమ్మ అని పాడుతుంటాడు. అర్థం కాదా? అసలు మగవాళ్ళ నుంచి స్త్రీ వచ్చింది. మొట్టమొదటి గణించి ఎవరు చెప్పండి, మీరు చెప్పండి, స్త్రీ చెప్పండి. బతికే ఉన్నారా? ముందు ఆ స్త్రీ ఎవరిలోంచి వచ్చింది? ఆదాములో నుంచి వచ్చింది. ఆదాములోంచి స్త్రీ వచ్చింది. అర్థం కాలేదా? ఆదాములో ఒక ఎముక మాంసం, మట్టితో ఆదామం చేశాడు, స్త్రీలు ఎముకతో చేశాడు. ఈ మధ్య ఒక భార్యను కొట్టడానికి పోయాడట, చెయ్యట అడ్డా పెట్టింది, పటక్కి విరిగిపోయింది వచ్చి. ఎందుకంటే వాళ్ళు ఎముకతో చేశారు, కొట్టేటప్పుడు జాగ్రత్త కొట్టండి, చేతి ఇరిగిపోతాయి. ఒక మాటలు చెప్పాలంటే స్త్రీ ఏనుగు లాంటిది, ఏనుగు లాంటిది. ఒక ఏనుగు తాడి కట్టేసి ఆ పెట్టు అక్కడే ఉంటుంది, ఏడకపోతుంది, ఎక్కడికి వెళ్ళదు. షార్ప్ పెడతాం కొంచెం, తప్పుడు షార్ప్ పెట్టు అరిసి చెప్పలేదు. రోజు జరుగుతూనే ఉన్నా సంస్కృతి పెట్టుకుంటే అవుట్పుట్ కొంచెం పెంచుకో, చిన్నగా మాట్లాడుతుంది కదా, అది అంత ఎక్కువ మంచిగా తగ్గించుకుంది. ఓకే, ఇప్పుడు మన జీవితంలో సొలొమోను 700 మంది భార్యలు అయింది. ఆయన జ్ఞానం నుంచి ఆయనకు ఒక మాట చెప్పాడు. అర్థం కదా? ఏం చెప్పాడంటే, భూమి మీద మరణం కంటే బాధకరమైనది అవుతున్నాను. కాబట్టి కదిలిబాటులైనా తగ్గించలేనైనా, ఇందాకే బాగుంది, తగ్గించలేదైనా ఇందాకే బాగుంది. ఇద్దరు కూర్చున్నారు అని. కర్ణాటక బస్సు మీద 2 తలకాయలు నెమలుంటారు, చూసారా? 2 తలకాయలు కూర్చున్నాయి కన్నడ బస్సు మీద కూర్చున్నాయి. తిరుమతి అనుకుంటారా? పురుషుడు దేవుడు చేశాడు, స్త్రీని ఎముకలోంచి తీసి చేశాడు. వాళ్ళందరినీ ఏదేనులో తూర్పు దిక్కులో ఒక తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో కాదు. సండే స్కూల్